బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరిగా పరిస్థితి మారింది. తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపించారు. ఓ వివాహ వేడుకకు హాజరై వెనుదిరిగిన సమయంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తన కారుకు ఆయన కారును అడ్డుగా పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు. కారు అడ్డు తీయాలని తాను వెళ్లి అభ్యర్థించినా దుర్భాషలాడుతూ ఇనుపరాడ్డు తీసుకుని దాడి చేశారని చింతమనేని గన్ మ్యాన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వైసీపీ అల్లరి ముక్కలు ప్రభాకర్ పై దాడికి యత్నించాయని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అటు వైసీపీ వర్గీయులు పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని కొటారు ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ ఘటనపై చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివాదానికి సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందించారు. నా కారు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని మీరు పదనమై ఉండాలి. ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో 10 కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరిని పోయినా భయపెట్టగలమని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు, ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతా కూడా పోలీసు వారికి తెలియపరిచాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నా కారు. మరోవైపు చింతమనేని ప్రభాకర్ ఆరోపణలపై అబ్బయ్య చౌదరి స్పందించారు. వాళ్లే కావాలని తమపై గొడవకు దిగినట్లు చూపుతున్నారు. చాలా మంది తమ వాగ్వాదాన్ని చూశారని, ఇందులో దాడి అనేదే లేదని అబ్బయ్య చౌదరి వెల్లడించారు. అరుస్తున్నాడంటే మామూలుగా అరుస్తూ ఉంటాడు కదా, అరుస్తున్నాడేమో అనుకున్నా. లేదన్నా మన కారు ఏదో అడ్డొచ్చిందని అరుస్తున్నారు అన్నారు. కొంచెం ముందుకు నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే ఏదో ఒక కర్ర తీసుకుని ఒక అంటే అసలు చెప్పలేనటువంటి భాషతో అక్కడ ఉన్నటువంటి అసలు ఎవరనేది చూడట్లేదు. ఆయన విచక్షణ మరిచి ఒక శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు కూడా లేకుండా అక్కడ ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు, ఆడవారు, వారు అటువైపు నుంచి ఉన్నారు. నేను వస్తూ కూడా వాళ్ళని పలకరించాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. చిన్నారులు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు, నాతో పాటు రాము గారు ఉన్నారు. ఇంక నేను చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళకి రాము గారి చూసి ఆయన కూడా ఆశ్రయించుకుని లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. నాతో పాటు అక్కడ చలమలశెట్టి రమేష్ గారు ఉన్నారు, జేపీ గారు, నేను నుంచునే ఉన్నాం అక్కడ. ఇతను ఆ కర్రపై ఏదో పట్టుకుని బాబు గారిని వీళ్ళని వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఇది తప్పు అని చెప్పి జేపీ గారు వారించడం, చలమలశెట్టి రమేష్ గారు కూడా చెప్పడం, అక్కడ ఉన్న ఆడపిల్లలు చెప్పటం, ప్రత్యేకించి నువ్వు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనటం, సెల్ ఫోన్లు లాక్కుని కారుల్లో పడేయటం, అక్కడ వీడియోలు ఎవరన్నా తీసారా అని నేను కూడా ఆ సెల్ ఫోన్ లాక్కోవటం ఏంటి తప్పు అంటే 2 ఫోన్లు బయటికి ఇచ్చేయటం, ఇంకొన్ని 2 ఫోన్లు పట్టుకుని అక్కడి నుంచి బూతు పురాణం తిట్టుకుంటూ ఆయన వెళ్ళిపోవటం. అంటే నేను అడుగుతున్నా, నిజంగా ఇందాక మా డ్రైవర్ గారు చెప్పినట్టుగా ఒక శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరా, ఒక కన్నతల్లిని దూషించాల్సినటువంటి అవసరం ఉందా? ఒకరు అరుస్తున్నాడంటే మామూలుగా అరుస్తూ ఉంటాడు కదా. దెందులూరులో ప్రభాకర్ వర్సెస్ అబ్బయ్య చౌదరిగా పరిస్థితి మారింది. నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? ప్రభాకర్ ఏమో ఎస్పీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. అయితే అబ్బయ్య చౌదరి మాత్రం అక్కడ వాగ్వాదం మాత్రమే జరిగింది, దాడి అంటూ అనేది ఏది లేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? రాధిక, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇటు ఎక్స్ఎమ్మెల్యే వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వర్సెస్ ప్రజెంట్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లా ఇక్కడ పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్
దుగ్గిరాల్లోని తన సొంత ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అలాగే ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక ఘర్షణ వాతావరణం ఉండే పరిస్థితుల్లోనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాంతంగా ఉండాలని ఇరు పార్టీల పెద్దలకు కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఇటు చింతమనేని ప్రభాకర్ అటు అబ్బాయి చౌదరి ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే చింతమనేని ప్రభాకర్ కారుకు అబ్బాయి చౌదరి కారు అడ్డుగా పెట్టారంటూ కూడా చింతమనేని ప్రభాకర్ గన్మ్యాన్ డ్రైవర్ వెళ్ళి కారు పక్కకు తీయమంటే ఆ డ్రైవర్ దూషించినట్లుగా అంటే ఇష్టం వచ్చినట్లు తిట్లుగా చెప్తున్నారు. అట్లాగే చింతమనేని ప్రభాకర్ కూడా ఆవేశంతో కొంత డ్రైవర్ ను కారు ఎందుకు అడ్డుపెట్టో తీయాలంటూ కూడా ఆ డ్రైవర్ మీద ఆవేశపడడం కూడా వీడియోలు అవి బయటకు వచ్చినాయి. మరోపక్క చింతమనేని ప్రభాకర్ మీద దాడి చేశారు. కారు అడ్డు తీయమన్నందుకు తన్ను గన్మ్యాన్ ను కూడా కొట్టే ప్రయత్నం చేశారు, దాడి చేశారంటూ కూడా చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ సుధీర్ ఏలూరు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ప్రస్తుతానికి అబ్బాయి చౌదరి మీద SC/ST కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో. అలాగే ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో పాటు ఆయన అనుచరులు మరికొంతమంది మీద కూడా SC/ST కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో ఉంది కాబట్టి పూర్తి విచారణ మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన వివరాలు చెప్తామంటూ కూడా ఏలూరు DSP శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. మరోపక్క అబ్బాయి చౌదరి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు తనకు సంబంధం లేని గొడవలు, కారు అడ్డు ఉన్నా కూడా తమ డ్రైవర్ ని కావాలనే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూషించారు, అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ కూడా ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అయితే కొంత ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయినటువంటి వీడియోలను ఏలూరు జిల్లా SP కొమ్మి కిషోర్ కి అందించారు. ఇందులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించారు. ఆ తర్వాతే కేసు నమోదు చేయాలంటూ కూడా ఆయన ఇవ్వటం, వాటిని చూసిన తర్వాత అబ్బాయి చౌదరి మీద FIR నమోదు చేయడం కూడా జరిగింది. సో మరలా అబ్బాయి చౌదరి మాత్రం టీడీపీ నేతలు ఇలా ఎన్నికలు అయిపోయి 9 నెలలు అయిపోతున్నా కూడా కావాలనే ఒక రణరంగాన్ని సృష్టిస్తున్నారు. పొలిటికల్ గా ఇంకా పగలు ప్రతీకారాలతో ఉంటే కష్టం, రాజకీయాల్లో కొంత పట్టువిడుపులు ఉండాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్క తమ వైసీపీ నాయకులు కార్యకర్తలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులు కరెక్టేనా అంటూ కూడా ఆయన కూడా ప్రశ్నించడం. సో ఇప్పుడు దెందులూరులో అయితే పొలిటికల్ హీట్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అబ్బాయి చౌదరి మొన్నే విదేశాల నుండి తిరిగి రావటం, ఇక్కడ ప్రైవేట్ గా వివాహ కార్యక్రమాలకు హాజరవుతుండటం, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ ని ఏక పదజాలంతో మాట్లాడుతూ అట్లాగే అనరాని మాటలంటూ కూడా వైసీపీ నేతలు బిహేవ్ చేశారు. ఆయన జైలుకు వెళ్లే పరిస్థితులు కూడా కల్పించారంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. సో ఒక పక్క అటు గన్నవరంలో వంశీ ఇష్యూ, మరోపక్క ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో చూసుకుంటే కనుక చింతమనేని ప్రభాకర్ ఇష్యూ బాగా హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే పోలీసు అధికారులు కూడా సంయమనం పాటించాలంటూ ఇటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి అట్లాగే ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి చౌదరి సైతం తాము ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం, కానీ ఈ విధంగా దాడుల సంస్కృతి కరెక్టేనా అంటూ కూడా వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మరోపక్క చింతమనేని ప్రభాకర్ మాత్రం తన ఇంటి వద్దకు వచ్చే కార్యకర్తలకి శాంతంగా ఉండాలని చెప్తున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు జరిగిన మొత్తం ఈ వివాదానికి కారణమైనటువంటి మొత్తం అంతా కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ వివాహ కార్యక్రమం నుండి బయటకు వచ్చేటప్పుడు కాన్వాయ్ అబ్బాయి చౌదరి కార్ల కాన్వాయ్ CC ఫుటేజ్ సైతం వారు రిలీజ్ చేయడం జరిగింది. కావాలనే దాడి చేయాలనే ఉద్దేశంతోనే కారు అడ్డు పెట్టారు, తర్వాత దాడి చేశారంటూ చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. రాధిక, థ్యాంక్ యూ సాగర్.